వర్షం రోజు వర్షం పడుతుంది. గత్తు ఇంకా చింకి బయట ఆడుకుంటూ ఉంటారు. అమ్మ వంట చేస్తూ ఉంటుంది. నాన్న టీవీ చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే టీవీ సిగ్నల్ పోతుంది. ఓహో, వర్షం పడితే చాలు ఈ టీవీ సిగ్నల్ ఊరికినే పోతుంది. అప్పుడే అమ్మ లివింగ్ రూంలోకి వస్తుంది. మీరు ఈ టీవీని వదిలిపెట్టి బయట గట్టు చింకిని లోపలికి తీసుకుని రండి, జలుబు చేస్తుంది కదా. సరే సరే, నేను ఇప్పుడే పిలుస్తానులే, ఉండు. నాన్న బయట వర్షం దగ్గరికి వెళ్తాడు. ఇంకా గట్టు చింకీతో, గట్టు చింకి, మీరిక వర్షంలో తడిచింది చాలు, లోపలికి పదండి, లేకపోతే అమ్మ తిడుతుంది. కాని గట్టు చింకి నాన్న మాటలు వినకుండా నాన్ననే వర్షంలోకి లాక్కొని వస్తారు. నాన్న, మీరు కూడా వర్షంలో ఆ డాన్స్ చేసి చూపించండి, ఈ చుక్ చుక్ దమ్ దమ్ చుక్ చుక్. హా నాన్న, అదే పాట. గోడే చేసి హల్, హాతీ చేసి పాల్. అరే గట్టు చింకి, నాకు ఆ డాన్స్ అయితే రాదు, కానీ ఈ వర్షంలో తడుస్తుంటే నిజంగా చాలా మజా వస్తుందియా. నాన్న గట్టు చింకీని ఇంటికి తీసుకుని వెళ్లకుండా అక్కడే నిలబడి ఆడుకుంటూ ఉంటాడు. నాన్న, వాతావరణం ఎంత బాగుంది చూడు, పదండి మనం పక్కనే ఉన్న చాట్ షాప్కి వెళ్ళి చాట్ తిని వద్దాం, భలే మజా వస్తుంది. అరే లేదు లేదు గట్టు, ఒకవేళ అమ్మకి తెలిస్తే మనల్ని బాగా తిడుతుంది. నాన్న, అమ్మకి ఏమీ తెలీదు, మనం త్వరగా వెళ్ళి చాట్ తినేసి వద్దాం, పదా ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, మనం కార్లో వెళ్దాం, అప్పుడు త్వరగా వెళ్ళి రావచ్చు. సరే సరే పిల్లలు, పదండి మనం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాము, అమ్మకి తెలియకుండా. తర్వాత ఏముంది, గట్టు చింకి నాన్నతో కలిసి చాట్ తినడానికి వెళ్తారు. కాని వాళ్ళు వెళ్లే దారి మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంటుంది. చూడి చింకి, ఇక్కడ మొత్తం లేక్ అయిపోయినట్టుంది కదా. హా గట్టు, ఇక్కడ ఇంకా చేపలు కూడా తిరుగుతాయేమో. చింకి, క్రొకడైల్ కూడా. కాని అక్కడి నుంచి వెళ్లేటప్పుడు నాన్నగారు ఒక చిన్న గుంతలో ఇరుక్కుంటారు. అరే, మనం ఇప్పుడు ఏం చేయాలి నాన్న? అరే, కారు గుంతలో ఇరుక్కున్నట్టుంది. అరే గట్టు చింకి, మీరు కారులో నుంచి దిగండి, కారు ఇందులో నుంచి బయటికి వచ్చాక మళ్ళా ఎక్కుదురు గాని మీరు. ఓకే నాన్న. నాన్న ఆ కారుని తోస్తూ ఉంటారు. గట్టు ఇంకా చింకి వెనక నిలబడి నాన్నని ప్రోత్సహిస్తుంటారు. చాలాసేపు కష్టపడిన తర్వాత కారు గుంతులో నుండి బయటకొస్తుంది. తర్వాత అందరూ కారులో కూర్చుంటారు. త్వరగా పద నాన్న, నేను ఆ చాట్ తినడానికి చాలా ఎదురు చూడలేకపోతున్నాను. బాబు, మనం ఒక్క నిమిషంలో అక్కడ ఉంటాము. గట్టు ఇంకా చింకి చాట్ బండి దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు చూస్తారు, ఆ చాట్ బండి అతను ఇవాళ రానేలేదు. అది చూసి గట్టు చింకి బాధపడతారు. ఇదేంటి, చాట్ అంకుల్ రానేలేదు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా నాన్న? పిల్లలు, వర్షం వల్ల అంకుల్ వెళ్ళిపోయినట్టున్నారు, ఇంకా మనం ఏం చేస్తాం, ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే. అప్పుడే నాన్నకి ఫోన్ వస్తుంది. అది చూసి నాన్న భయపడిపోతాడు. అరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, అమ్మ ఫోన్ చేస్తుంది. ఓ నో, మమ్మీ కాలా. ఇదిగో గట్టు, నువ్వే మాట్లాడు. కానీ నాన్న. గట్టు ఏదైనా అనేలోపే నాన్న గట్టుకి ఫోన్ ఎత్తి ఇస్తాడు. హలో హలో. అమ్మా, హలో. బాబు గట్టు, ఎక్కడున్నారు మీరు? అది అమ్మా, నేను నాన్నతో చాట్ తినడానికి వచ్చాము, కానీ షాప్ ఏమో బంద్ చేసింది, సారీ అమ్మా. ఏంటి, ఇంత వర్షంలోనా? మీరు నాకు చెప్పకుండానే వెళ్లారు, నాన్న కూడా మీతో సరిపోయారు. సారీ అమ్మా, మేమిప్పుడే ఇంటికి వచ్చేస్తాము. ఒకసారి నాన్నతో మాట్లాడించు గట్టు. హలో హలో, మేము వచ్చేస్తున్నాం, సారీ సారీ. ఏం పర్వాలేదు, కానీ ఒకసారి మీరు నన్ను అడిగి ఉంటే ఈ బాధ వచ్చేదే కాదు. ఎందుకంటే ఇవాళ నేను ఇంట్లోని టేస్టీ ఆలు చాట్ తయారు చేశా కదా. ఈ మాట విన్న వెంటనే ముగ్గురు కలిసి ఇలా అంటారు. ఓహో, మనం ఇంత దూరం వచ్చాం, కానీ మన కోసం చాట్ ఇంట్లోనే ఎదురు చూస్తుంది. సరే, మేమిప్పుడే ఇంటికి తిరిగి వచ్చేస్తాము. నాన్న మళ్ళీ కారు తిప్పుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. కానీ ఈసారి వారు వేరే దారిలో వెళ్తారు. నాన్న, ఇది వేరే దారి. గట్టు, ఆ దారిలో మొత్తం నీళ్ళు నిండిపోయాయి కదా, అందుకే నేను వేరే దారి నుంచి మిమ్మల్ని తీసుకుని పోతున్నాను. కానీ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి గట్టు, చింకి ఇంకా నాన్న ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎదురుగా చాలా ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళ కారు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. ఓహో, ఒక పక్క దారిలోనేమో మొత్తం నీళ్లు నిండిపోయాయి, మరో పక్కేమో ఈ ట్రాఫిక్ జామ్, ఇలా ఇరుక్కుపోయాం మనం.
సరిగ్గా చెప్పావు గట్టు. మనం అమ్మ మాట వినుంటే బాగుండేది. పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఇక ముందు ఎప్పుడైనా మనం అమ్మ మాటని వినాలి. తను నిజమే చెప్పింది కదా. అవును నాన్న. అరగంట ట్రాఫిక్లో ఇరికిన తర్వాత గట్టు చింకీల కారు ఆఖరికి ట్రాఫిక్లో నుండి బయటపడుతుంది. తర్వాత వాడు ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే అమ్మ ముగ్గురిని ఇలా స్వాగతిస్తుంది. ఆగండి, మీరు ముగ్గురు ఇక్కడే ఇప్పుడు నిలబడి ఉండండి. ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతసేపు? అసలు మీ బట్టలు చూసుకున్నారా? ఎంత మురికిగా ఉన్నాయో. సారీ అమ్మా. ఆ మాట విని అమ్మ నవ్వుతుంది. అది మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. అంతేకాదమ్మా, మన కారు ఒక గుంతలో కూడా ఇరుక్కుని పోయింది. ఇంకా మాకు చాట్ కూడా తిరగలేదు. అందుకే చెప్తాను మీ అందరినీ నా మాట వినమని. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అందరం కలిసి వేడి వేడి ఆలు చాట్ తిందాం. ఆలు చాట్ మాట విన్న వెంటనే అందరూ త్వరగా ఫ్రెష్ అవుతారు. ఆ తర్వాత చల్లటి వాతావరణంలో అందరూ కలిసి వేడి వేడి ఆలు చాట్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.